నమస్తే అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా బ్లాక్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే బ్లాక్ కాఫీ చాలామంది బరువు తగ్గడానికి, ఫ్రెష్‌గా ఉండడానికి, ఇంకా జిమ్ పోయే ముందు అయితే తాగుతుంటారు. అయితే దాన్ని సరైన విధంగా ఎలా తయారు చేయాలనేది, చక్కెర వేయాలా? తేనె వేయాలా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక కాఫీ మగ్‌కి సరిపడేంత వాటర్ అయితే వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడేలోపు మనం కొన్ని వివరాలైతే తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో మనం చక్కెర వేసుకోవచ్చా అంటే టెక్నికల్‌గా అయితే వేసుకోవచ్చు. బట్ బరువు తగ్గాలనుకునే వాళ్ళైతే వేసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. మరి తేనె వేసుకోవచ్చా అంటే తేనె నేచురల్ ప్రోడక్ట్ అయినప్పటికీ అందులోనూ షుగర్ ఉంటుంది. దానివల్ల మన క్యాలరీస్ ఇంటేక్ అవుతుంది. అందువల్ల షుగర్, హనీ ఏసుకోకపోవడమే మంచిది. ప్రాసెస్‌లోకొస్తే ఒక బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకుందాం మనం. ఇదైతే ₹3 అయితే ఉంది. మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. దీన్ని మనం కాఫీ మగ్‌లో వేసుకొని కొన్ని వాటర్ కలిపి బాగా గిలకొట్టాలి. ఆ పౌడర్ కాస్త వాటర్‌లో కలవడానికి. ఇంతలో మన వాటర్ కూడా అయితే వేడిగా అయ్యాయి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళని తీసుకొని ఈ కాఫీ మగ్‌లో ఉన్న కాఫీ పౌడర్‌తో పాటు కలుపుకోవాలి మనము. ఇలా చేయడం ద్వారా మన బ్లాక్ కాఫీ అయితే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. బ్లాక్ కాఫీ వల్ల యూజ్ ఏంటంటే ఇది నిద్రమత్తు తగ్గించి శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ఉదయం లేదా వ్యాయామానికి 30 నిమిషాల ముందు తాగడం అయితే మంచిది. రాత్రి పడుకునే ముందు అలాగే ఖాళీ కడుపుతో తాగడం అస్సలు మంచిది కాదు. రోజుకి 1, 2 కప్పులు తాగితే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.